తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వంపై రేవంత్ దాడి. మేల్కోకపోతే తప్పు చేసిన వాళ్ళమవుతాం. తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలుపెట్టిండ్రు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన నాయకుడు. సోనియమ్మ లేకపోతే అడుక్కు తినే వాళ్ళంటూ అహంకారపు మాటలు. ప్రజల కోసం మరోసారి దీక్ష చేయాలి. లగచెర్ల విజయం ప్రజా విజయం. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉదయం కరీంనగర్లో పాల్గొన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉదయం కరీంనగర్లో పాల్గొన్న యువనేత. నిన్న దీక్షా దివాస్ని పునస్కరించుకొని కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక పతాక స్థాయికి తీసుకుపోవడానికి చేపట్టిన అమారణ నిరాహార దీక్ష ఏదైతే ఉన్నదో దాన్ని ఆ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడానికి, ప్రజల్లో ఆ స్ఫూర్తిని శాశ్వతంగా ఉంచడానికి నిన్న దీక్ష దివాస్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. ఆ క్రమంలో కేటీఆర్ చాలా విలువైన మాటలు మాట్లాడిండు, కొన్ని పదునైన మాటలు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి అన్నట్టయినే తెలంగాణ అస్తిత్వాన్ని, ఏదైతే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మళ్ళా మన పండుగలు కావచ్చు, మన అస్తిత్వం కావచ్చు, ఇది మన ప్రాంతమని మనం గర్వపడే స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ ఈ అస్తిత్వాన్ని ఆ ఢిల్లీకి తాకట్టు పెట్టుకుంటూ తెలంగాణ అనే ఒక అంశాన్ని రూపుమాపడానికి దాని అస్తిత్వంపై దెబ్బ కొడుతుండు, మన ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతున్నాడు అనే మాట వాడిండి. ఇక్కడ ఇంకేమంటాడు, ఒకవేళ మనం మేల్కోకపోతే ఇప్పుడు ఏదైతే సెక్రటరియట్లో మన తెలంగాణ తల్లి, ఈ బయట మనం సగర్వంగా పెట్టుకోవాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టి వాళ్ళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టి రాజీవ్ గాంధీ ఘనతను సాటిండు. అట్లా అదే మన కాకతీయ తోరణాన్ని తీసిపడేసిండు. రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తీసిపడేసిండు. ఇట్లా కొన్ని మన అస్తిత్వాన్ని మళ్ళీ ఒక్కొక్కటిగా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి మన అస్తిత్వం, మన తెలంగాణ అనే భావోద్వేగం కావచ్చు, మన ఊపిరి కావచ్చు, అట్లనే ఉండాలంటే ఖచ్చితంగా మనం మేల్కోవాలి. అతి త్వరగా మళ్ళా ఈ ప్రభుత్వం మీద యుద్ధం మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాడు. ఇది నిజమే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై గన్ను పట్టుకొని ఉరికిన నాయకుడు, అసలు ఉద్యమంలో ఆయన అడ్రస్ ఎక్కడున్నదో కూడా తెలియని నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి తెలంగాణ ఉద్యమం జరుగుతా అంటే అసలు తెలంగాణే వద్దని ఆంధ్ర నాయకుల కాళ్ళ దగ్గర ఉన్న నాయకులు ఇప్పుడు మన కుర్చీ మీద కూర్చున్నారు. ఇంకా సోనియమ్మ లేకపోతే అడుక్కు తినే వాళ్ళమంటూ అహంకారపు మాటలు. నీ సోనియమ్మ లేకపోయినా, నీ సోనియమ్మ అత్త ఇందిరమ్మ లేకపోయినా, నీ ఇందిరమ్మ అయ్య నెహ్రూ గారు లేకపోయినా కూడా తెలంగాణ అంతకుముందు ఉన్నది. హైదరాబాద్ సంస్థానం పేరుతో తెలంగాణ ఉన్నది. నీ సోనియమ్మ ఇయ్యకపోతే ఇంకోడిస్తాడు. వాని మెడలు ఎట్లా వంచాలో తెలుసు తెలంగాణ ప్రజలకు. కాకపోతే ఆలస్యం అయ్యేది కావచ్చు, ఇంకో 1000 మంది ప్రాణాలు అర్పించవలసి రావచ్చు. ఈ అహంకారం మాట్లాడింది. అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండకపోయేటోనివి. ఓ విధంగా కేసీఆర్ నీకు భిక్ష వేసిండు అనుకోవాలి. నీ సోనియమ్మ లేకపోయినా ఎవడో ఇస్తాడు. అప్పటికే బీజేపీ కూడా పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వాలని లొల్లి చేసింది. అంతకంటే ముందు మాయావతి గారు యూపీని 4 స్టేట్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని 2 స్టేట్ చేయాలి, తెలంగాణ ఇచ్చేయాలి, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉండాలని మాయావతి గారు, బీఎస్పీ అధినేత మాయావతి గారు కూడా పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా మాట్లాడిండ్రు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు పలికినాయి. ఆ తర్వాత ఎక్కడ దన్నుతారో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎక్కడ చీదరించుకుంటారనే భయానికి 1300 మంది బిడ్డలు చచ్చిపోయిన తర్వాత బిల్లు పెట్టిండ్రు. ఒట్టిగేం పెట్టలే, మీరు ప్రేమతోటి పెట్టలే. నీ పార్టీ ఎక్కడ ఆగమైపోతుందో, నీ నాయకులను తన్నుతాను గ్రామాన అని ఆ భయంతో పెట్టిండ్రు. అప్పుడు నువ్వెక్కడున్నావు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నావు పాదసేవలో. నువ్వు అంటున్నావా సోనియమ్మ బిచ్చం వేసిందా? ఇటలీ నుండి వచ్చి బిచ్చం వేసిందా? రాజ్యాంగంలో ఉన్నది చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సంకేతాలని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిండ్రు. నిండు అసెంబ్లీలో ఈ విషయాన్ని కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. మహాత్ముడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 చేయకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు అని అంబేద్కర్ గారే ఒప్పుకున్నారు. చిన్న రాష్ట్రాలు ఈ దేశానికి అభివృద్ధి సంకేతాలు అంబేద్కర్ గారు ముందే ఊహించి, భవిష్యత్తుని ముందే అంచనా వేసి ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంస్కృతి ఉంది, ఒక్కొక్క భాష ఉంది,
ఈ భాషల వారిగా కావచ్చు, ఈ సంస్కృతి పరంగా కావచ్చు, భవిష్యత్తులో ఉద్యమాలు వస్తాయి రాష్ట్రాల్లో. అలా వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ అనుగుణంగా మీరు రాష్ట్రాలు చేయొచ్చు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి పోయిండు. ఆ చట్టం ఉన్నది కాబట్టే నీ సోనియా గాంధీ కాకపోతే ఇంకో మోడీ కాకపోతే ఇంకోరు ఎవరెవరికి ఇవ్వవలసిందే. సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకో. నీ సోనియమ్మ ఇటల్లో పుట్టగానే తెలంగాణ ఇచ్చేయాలని ఇక్కడ తెలంగాణకు రాలే. నీ కాంగ్రెస్ పార్టీ అడ్క తినే స్థితి దాకా వస్తుందని తెలిసి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్ని ఏడుపులేషన్లు ఇచ్చిన పార్టీ జర దండం పెడతా ఓట్లేయిర్రు అని ఎంత కాలు మొక్కిండ్లు. ఆఖరికి మళ్ళా సోనియా గాంధీ లేకపోతే అడ్క తినటోళ్ళమా ప్రజలం. ఈ అహంకార మాటలు మాను. ఇదే తెలంగాణ మీద దాడి చేయడం అంటే ఇదే. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం అంటే ఇదే. ఇక లగిచెర్ల ప్రజల దెబ్బకు యూ టర్న్ తీసుకున్నాడు. ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ పార్క్ అనే దాకా యూ టర్న్ తీసుకున్నాడు.